నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. నేను ఇవాళ మీ ముందరకైతే మరొక బిగ్ అప్డేట్‌తో వచ్చేసాననమాట. మన గాడ్ ఆఫ్ మాసెస్ మన 'నందమూరి నటసింహం' బాలయ్య బాబు గురించి ఈ అప్డేటు. నిన్న వీడియోలో అయితే మన 'ఎన్‌బీకే 111లో కాజల్ జాయిన్ అయిందని చెప్పుకున్నాము. బట్ ఈ వీడియోలో అయితే మాత్రం 'ఎన్‌బీకే 112' నుంచి అయితే అఫీషియల్ అప్డేట్ అయితే తొందరలో రాబోతాంది. కొరటాల శివతో వస్తున్నట్టు సమాచారం అయితే అందుతుందనమాట. నెక్స్ట్ మూవీ లైనప్ ఏంటి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. ఎవరైనా కొత్తగా మన చెంచే వ్లాగ్స్‌ని చూస్తున్నట్టయితే గనక మన వీడియోస్ 1, 2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. న్యూ మూవీ అప్డేట్స్ కోసం నేను ఎప్పుడు మీకోసం వీడియో చేసేదానికైతే ప్రయత్నిస్తూనే ఉంటాను. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఇక వీడియోలోకెళ్తే గనక మన గాడ్ ఆఫ్ మాసెస్ మన 'నందమూరి నటసింహం' బాలయ్య బాబు గారు నటిస్తున్న 'ఎన్‌బీకే 111' మూవీ అయితే మాత్రం శరవేగంగా షూటింగ్ అయితే జరుపుకుంటాంది. నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నాము. రీసెంట్‌గానే కాజల్ అగర్వాల్ గారిని గ్లామరస్ రోల్‌లో చూపించేదానికి గోపీచంద్ మలినేని గారు సెలెక్ట్ చేసినట్టు సమాచారం. మూవీ టీమ్ అయితే అఫీషియల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ చేసినప్పటికీ కూడా చేయకపోయినప్పటికీ కాజల్ అగర్వాల్ గారు ఈ సినిమాలో అయితే రెండో హీరోయిన్‌గా అయితే నటిస్తూ ఉన్నారు. సినిమా షూటింగ్ అయితే మాత్రం ఆల్రెడీ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇప్పుడు రీసెంట్‌గా అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే మాత్రం శరవేగంగా అయితే జరుగుతుంది. ఈ సినిమాలో బాలయ్య అయితే మాత్రం కొత్తగా అయితే కనిపించబోతున్నారు. ఆఫ్టర్ వీరసింహారెడ్డి తర్వాత వస్తున్న సినిమా కాబట్టి హైప్ కూడా ఆ రేంజ్‌లో ఉందన్నమాట. ఇక లేటెస్ట్ అప్డేట్ ఏందిరా అంటే ఇప్పటిదాకా మనందరం 'ఎన్‌బీకే 112' మూవీ వివేక్ ఆత్రేయతో ఉండబోతాంది అని అనుకున్నాము. విజయ్ కనక మెడల లైనప్‌లో ఉండారని అనుకున్నాము. కానీ ఈ గత 1 వీక్‌లోనే దాదాపు 7-10 మంది మధ్యలో యంగ్ డైరెక్టర్లందరూ కూడా బాలయ్య గారికి వరుసపెట్టి స్టోరీ లైన్‌లయితే వినిపించడం జరిగింది. ఆ దెబ్బతో మొత్తం స్టోరీ లైను, మూవీ లైనప్ అయితే మొత్తం అయితే చేంజ్ అయిపోయింది. ప్రెజెంట్ 'ఎన్‌బీకే 111' గోపీచంద్ మలినేని గారి తర్వాత కొరటాల శివ గారు 'ఎన్‌బీకే 112' మూవీ చేయబోతున్నట్టు అనౌన్స్‌మెంట్ అయితే వచ్చిందనమాట. వ కొరటాల శివ గారు చెప్పిన స్టోరీ లైన్ అయితే బాలయ్య గారికి విపరీతంగా నచ్చడము. ఎప్పటినుంచో బాలయ్య ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ గారు లాంటి మాస్ డైరెక్టర్‌తో ఎప్పుడు సినిమా ఉండబోతుందని. కొరటాల శివ గారి గత సినిమాలన్నీ ఒక రేంజ్ హిట్‌లనమాట. 'జనతా గ్యారేజ్' గాని, అలాగే 'దేవరా' గాని, అలాగే 'శ్రీమంతుడు' గాని, ఇలా చాలా మంచి హిట్‌లయితే ఇవ్వడం జరిగిందాయన. ఆయన సినిమాలన్నీ ఒక రేంజ్‌లో ఉంటాయన్నమాట. ఒక పక్క సినిమాలో మెసేజ్ ఓరియెంటెడ్ ఇస్తూనే, ఒక పక్క మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలాగా ఆయన సినిమానైతే తీర్చిదిద్దడం జరుగుతుంది. అలాంటి మాస్ డైరెక్టర్‌తో ఎప్పటినుంచో అనుకున్నట్టు ఈ కాంబినేషన్ అయితే సెట్స్ మీదకి వచ్చేదానికైతే మాత్రం ముహూర్తం అయితే సిద్ధమైపోయిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఎందుకు 'ఎన్‌బీకే 112' మూవీ కొరటాల శివ గారితో చేస్తున్నానంటే 'ఎన్‌బీకే 112' మూవీ ప్రీవియస్ వివేక్ ఆత్రేయతో అనుకున్నప్పటికీ, వివేక్ ఆత్రేయ సినిమాలో బాలయ్య గారు కొంచెం సన్నగా కనిపించాలన్న రిక్వైర్మెంటు డైరెక్టర్ నుంచి వినిపించడం. సో, అందువల్ల ఈ సినిమాలో కొరటాల శివ గారి సినిమాని త్వరగా పూర్తి చేసి, ఆ తరువాత వివేక్ ఆత్రేయ సినిమానైతే మాత్రం పట్టాలెక్కించేదానికైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలయ్య గారి మూవీ లైనప్ అయితే మామూలుగా లేదని చెప్పుకోవాలి. అప్పట్లో అయితే గనక తమిళ్ డైరెక్టర్లకి కొంతమంది డైరెక్టర్లకి అవకాశం ఇచ్చి బాలయ్య గారు క్యారెక్టరైజేషన్ గాని, వాళ్ళు అంత గొప్పగా చూపించకపోవడం వల్ల కొన్ని విమర్శల పాలైన మాట వాస్తవం. కానీ ఇప్పుడైతే మాత్రం ప్రతి ఒక్కరు యంగ్ డైరెక్టర్లందరూ బాలయ్య గారికి స్టోరీ లైన్ వినిపించేదానికైతే మాత్రం చాలా బలంగా అయితే ప్రయత్నిస్తున్నారు. ఆయన్ని కొత్తగా సిల్వర్ స్క్రీన్ మీద చూపించి వాళ్ళ యొక్క కోరిక తీర్చుకునే దానికోసం అయితే మాత్రం స్టోరీ లైన్స్ అయితే బలంగా వినిపించడం జరుగుతుంది. ఇంక మనం చూసుకోవచ్చు మన కొరటాల శివ గారు 'ఎన్‌బీకే 112' మూవీతో బాలయ్య గారిని ఏ రేంజ్‌లో చూపిస్తారు. 'దేవరా 2' కంటే ముందుగానే గోపీచంద్ కొరటాల శివ గారు బాలయ్య గారితో సినిమా చేయబోతున్నట్టు వస్తున్న వార్తలైతే మాత్రం 100% అయితే వాస్తవం అనే చెప్పాలి. ఈ సినిమా సంక్రాంతికి ఉండబోతోందన్నట్టు సమాచారం అనమాట. ప్రెజెంట్ గోపీచంద్ మలినేని గారి సినిమా దసరాకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ అటు ఇటు అయినా సరే మేబీ ఈ రెండులో గానీ, సంక్రాంతికి గానీ రావచ్చు. ఒకవేళ అది ముందుగానే వస్తే గనక కొరటాల శివ గారి సినిమా అయితే మాత్రం సంక్రాంతికైతే 2027 సంక్రాంతికైతే బలంగా ఉండబోతోందన్నట్టు సమాచారం అయితే వినిపిస్తా ఉందనమాట. సో, దీన్ని బట్టి బాలయ్య గారి మూవీ లైన్స్ కూడా మొత్తం అన్నీ చేంజ్ అయిపోతన్నాయి. తర్వాత 'బ్రోచేవారు ఎవర్రా' డైరెక్టర్ కూడా స్టోరీ లైన్ వినిపించినట్టు సమాచారం. ఒకరు ఇద్దరు కాదు చాలామంది హనీఫ్ గాని, ఒక పక్క హరీష్ శంకర్ అంటున్నారు. మరోపక్క కొరటాల శివ ఆల్రెడీ ఓకే అయినట్టు సమాచారం. ఇలా చెప్పుకుంటూ పోతే గనక బాలయ్య గారి మూవీ లైనప్పులైతే బలంగా ఉన్నాయి. గోపీచంద్ మలినేని గాని, కొరటాల శివ గాని, వివేక్ ఆత్రేయ గాని, విజయ్ కనకమేడల గాని,
మరోపక్క 'బ్రోచేవారు ఎవరా' డైరెక్టర్ గాని, మరోపక్క 'హనీఫ్' గాని, 'హరీష్ శంకర్' అంటున్నారు. అదైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఏం లేదు. కానీ ఇలా యంగ్ డైరెక్టర్లందరితో కూడా బాలయ్య గారు ఇలా వరుసపెట్టి సినిమాలు చేయడము, హ్యాట్రిక్ హిట్‌లతో దూసుకుపోవడం అనేది ఇండస్ట్రీకి మంచి శుభపరిణామం. అలాగే బాలయ్య గారి అభిమానులకు కూడా ఇదొక పండగనే చెప్పుకోవాలి. ఇలాంటి వీడియోలు ఆయన మరిన్ని చేయాలని ఆయన ఒక పక్క హిందూపురం ఎమ్మెల్యేగా, మరోపక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా బిజీగా ఉంటూ కూడా ఫ్యాన్స్‌ని అలరించే దానికోసం, సాటి సినీ ప్రేక్షకుల్ని సిల్వర్ స్క్రీన్ మీద బాలయ్య గారిని చూసేదానికోసం ఎంతలా ఎదురు చూస్తారో, ఆ ఆతురతని తగ్గించే విధంగా ఆయన ఎప్పుడూ కంటిన్యూస్‌గా అయితే సినిమాలు చేస్తూ సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇలాంటివి సినిమాలు ఆయన మరిన్ని చేయాలని మరొకసారి కోరుకుంటూ, న్యూ అప్డేట్స్ కోసం అయితే చెంచే వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచే వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.